హాయ్ ఫ్రెండ్స్, నెత్తల పకోడీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ పోసుకోవాలి. అలాగే నెత్తలు తీసుకోవాలి. నేను ముందుగా నెత్తల్లో కొంచెం ఉప్పు కారం కలిపి ఉంచాను. మళ్ళీ తర్వాత కొంచెం కారం, తగినంత ఉప్పు వేసుకొని అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా కొంచెమే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా స్టార్ట్ చేశాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం శనగపిండి కూడా వేసుకోవాలి. మొత్తాన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. అలాగే గట్టిగా స్మాష్ చేయకూడదు. అలా పొడి పొడిగా చూడండి, నేను కలుపుతున్నాను. కలిపే విధానం చూడండి ఫ్రెండ్స్. అలా లైట్గా పొడి పొడిగా కలుపుకొని ఇప్పుడు కాగే నూనెలోని పకోడీలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని జస్ట్ అలా 2 మినిట్స్ ఉంచాలి. వెంటనే కదిపకూడదు, ఎందుకంటే అవి చాలా స్మూత్గా ఉంటాయి కదా, మళ్ళీ విడిపోయే ప్రమాదం ఉంది. అందుకని దాన్ని చాలా 2 మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు మనం ఒకసారి కలపాలి ఫ్రెండ్స్. కలిపితే చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌనిష్లో కలర్లో వచ్చాయి చూడండి. అప్పుడు ఇంకా వేగిపోయినట్లేగా ఫ్రెండ్స్. అలాగా తీసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన నెత్తలు కూడా వేసుకొని పకోడీలాగా తీసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా బాగుంటాయి ఫ్రెండ్స్.